బుడ్డోడితో నా ప్రయాణం అనే నాటకం అభ్యుదయ అకాడమీ ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ ముందుగా బుద్ధుని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బుద్ధుడు శాంతికి ప్రత్యేకమని, బుద్ధుని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు నడవాలని, మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా బుద్ధుని అనుసరించారని అన్నారు. ఇలాంటి నాటకం మన కామారెడ్డిలో నిర్వహించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. ఈ అధ్యక్షులు గంగారం, రాష్ట్ర ఉప అధ్యక్షులు ఆకుల బాబు, రాజు, నరేంద్ర, విఠల్, యాదయ్య, సంజు, సిద్ది రాములు, బుల్లెట్, గణేష్, చంద్రశేఖర్, బహుజన సంఘం నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరి మహనీయుల యొక్క జీవిత చరిత్రను, లేకపోతే వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనం కళ్ళ కట్టినట్టుగా మనం చూడడం వల్ల విద్యార్థులకు వారి యొక్క త్యాగాలు కానీ, మహనీయుల యొక్క త్యాగాలు కానీ, వాళ్ళ జీవితం సంబంధించినటువంటి విషయాలు కానీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గొప్ప అవకాశం. మరి ఈ గొప్ప అవకాశాన్ని ఎక్కువ మంది పెద్దలు లేరు. వాస్తవంగా ఎక్కువ మంది పెద్దలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ మహానుభావులు బుద్ధుడి కానీ, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ది కానీ, లేదా పూలే కానీ, సావిత్రిబాయి పూలే గారిది కానీ, ఇటువంటి వారి యొక్క జీవితాలను, వారి త్యాగాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది. మరి